మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం కాంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో బీలియానాయక్ తండా గ్రామ పంచాయతీలో 3వ విడత ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని తండావాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎలక్షన్లో అవకతవకలు జరిగాయంటూ అధికార పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తండావాసులతో కలిసి కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు. పంచాయతీ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని, బీలియానాయక్ తండా ప్రజలకు న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. తగిన న్యాయం జరిగేంత వరకు పోరాడతామని ముందస్తుగా హెచ్చరిస్తున్నారు. నా పేరు నాగరాజు. నేను 15వ తారీఖు 12వ నెల 2025 తారీఖున బీలియానాయక్ తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ సందర్భంగా నేను సర్పంచ్ అభ్యర్థికి కౌంటింగ్ ఏజెంట్గా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫస్ట్ పింక్ కలర్ బ్యాలెట్ను ఒక రింగు గుర్తు ఒక సైడు, కత్తెర గుర్తు ఒక సైడు, చెల్లని ఓట్లు ఒక సైడు, నోట ఒక సైడు డివైడ్ చేశారు. డివైడ్ చేసిన తర్వాత ఫస్ట్ నెంబర్ వచ్చిన రింగ్ గుర్తు ఓట్లు కౌంట్ చేయడం జరిగింది. కౌంట్ చేసిన తర్వాత ఆ ఓట్లు మొత్తం 552 ఓట్లుగా వచ్చినాయి. 552 ఓట్లు వచ్చిన తర్వాత అందులో కౌంటింగ్లో ఉన్న ఒక అధికారి ఆరో గారిని మొత్తం పోలైన ఓట్లు ఎన్ని అని అడిగితే 1052 అని చెప్పారు. 1052ను సెల్లు తీసి క్యాల్కులేటర్లో 1052 ఓట్లు టోటల్లో నుంచి ఫస్ట్ అభ్యర్థికి కౌంట్ చేసిన 552 ఓట్లను ఫస్ట్ మైనస్ చేశారు. తర్వాత 27 ఓట్లు చెల్లనిగా వచ్చినాయి, అది మైనస్ చేశారు. తర్వాత 106 వచ్చినాయి, అది మైనస్ చేసి మీకు 483 ఓట్లే వచ్చినాయి. కౌంట్ చేసినా చేయకున్నా ఆ లెక్క అంతే ఉంటుందని మాకు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మాకు ఇది డౌట్ ఉంది, మాది కంపల్సరీ కౌంట్ చేయాల్సిందే అని మేము డిమాండ్ చేస్తే కౌంట్ చేశారు. కౌంట్ చేసిన తర్వాత మాది 512 ఓట్లు, అంటే ముందు చెప్పిన క్యాల్కులేషన్కు ఈ వాళ్ళు కౌంటింగ్ తర్వాత 29 ఓట్లు ఎక్స్ట్రా వచ్చినాయి. ఈ ఎక్స్ట్రా ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ 1052 ఓట్లే ఉండాలి. కానీ మాకు ఇప్పుడు మీరు చెప్పిన దానికి 29 ఓట్లు ఎక్స్ట్రా వచ్చినాయని మేము డిమాండ్ చేస్తే రీకౌంటింగ్ అంటే రీకౌంటింగ్ కాదు, మాకు మీరు చెప్పారు 1052 ఓట్లు, కానీ ఇప్పుడు టోటల్ వచ్చినాయి 1101 ఓట్లు. ఈ 49 ఎక్స్ట్రా ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయని మేము డిమాండ్ చేస్తే వాళ్ళు పోలీస్ ఫోర్స్ CISA లోపల పిలిపించి మాకు మీరు ఎక్కువ చేస్తున్నారు, తాగి వచ్చినారు, మీరు ఎక్కువ చేస్తే మీ మీద క్రిమినల్ కేసు పెట్టి లోపల పడేస్తామని మాకు బెదిరించి, కానీ 3 గంటలు మేము పోరాటం చేసిన ఆ పోలీస్ ఫోర్స్తో బెదిరించి మాకు సంతకం పెట్టి లాస్ట్కి మీకు వచ్చిన ఓట్లు మళ్ళీ కౌంట్ చేశారు వాళ్ళే. మేము డిమాండ్ చేయకుండా మళ్ళీ కౌంట్ చేస్తే 515 ఓట్లు మళ్ళీ 3 పెరిగినాయి. మళ్ళీ 3 పెరిగి ఆ పేపర్ మీద సంతకం పెట్టుకొని పోలీసు వాళ్ళు మీరు ఎక్కువ చేస్తే ఇప్పుడు పైపులు పెడతాం, లేకుంటే క్రిమినల్ కేసు పెడతామని పోలీసు CISA అందరూ బెదిరించారు. లోపల అధికారులు పంచాయత్ సెక్రటరీకి కౌంటింగ్లో అసలు దాంట్లో ఆయనకు అవసరమే లేదు, అయినా ఆయన వచ్చి జోక్యం చేసుకున్నాడు. నువ్వు ఎక్కువ చేస్తున్నావు, నువ్వు చెప్పింది వినాల్సిందే, అయినా పోలీసు వాళ్ళు చెప్పింది వినాల్సిందే అంతే అని ఫోర్స్ చేసిండు. మాకు వచ్చి ఫోర్స్ చేసి లాస్ట్కి మాతో సిగ్నేచర్ పెట్టి ఇద్దరితో వైట్ పేపర్ మీద సిగ్నేచర్ పెట్టించుకున్నారు. ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే ఈ 49 ఓట్స్ చెప్పింది, అంటే మేము వెళ్ళక ముందు ఆయన పేపర్ మీద రాసుకొని ఉంది, ఒక పేపర్ మీద 1052 ఉంది. కానీ ఈ బ్యాలెట్లు కౌంట్ చేసిన తర్వాతనే 1101 అని ఆయన మొత్తం చేంజ్ చేసిన డేటా. ఆ డేటా మీద ఈ 49 ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇది విచారణ చేసి ఈ ఎలక్షన్ను రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఎలక్షన్ జరపాలని కోరుకుంటున్నాం.